హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. వెల్కమ్ టు సిరివెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న స్మాల్ టాపిక్ చెప్పాలనుకుంటున్నానండి. అదేం లేదు, బీపీ గురించండి. బీపీ అంటే ఏంటి? బ్లడ్ ప్రెషర్. అంటే మన ఛానల్లో చాలామంది చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు, తెలియని వాళ్ళ కూడా సింపుల్ వేలో తెలుసుకునేటట్లు చెప్తున్నాను. బీపీ అంటే ఏంటండి? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. బ్లడ్లో మన హార్ట్లో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ అనేది ప్రెషర్ ఎక్కువైపోతే బీపీ వస్తుంది. నార్మల్ ప్రతి ఒక్కరికి బీపీ ఉంటుంది కదండి. బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, అవన్నీ నార్మల్ రేంజ్లో ఉండాలి. బ్లడ్ ప్రెషర్ అంతకుముందు డయాబెటీస్ గురించి చెప్పుకున్నాము. నార్మల్ షుగర్స్ ఎంత బాడీలో 72 to 70, 70 నుంచి 110 వరకు, 110 వరకు ఉంటే అది నార్మల్ బ్లడ్ ప్రెషర్, నార్మల్ షుగర్స్. ఇప్పుడు అలాగే బీపీ నార్మల్గా 120/80 ఉంటుంది, అది నార్మల్ బ్లడ్ ప్రెషర్. కొంతమందికి 110 కూడా ఉండొచ్చు పైన. సిస్టోల్ అండ్ డయాస్టోల్ అంటారు. సిస్టోల్ ప్రెషర్ 120 బై కింద డయాస్టోల్ 80, ఇట్ ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్. అదే ఇంకా ఎక్కువ ఉంటే 130 కన్నా ఎబో 140 అలా ఉంటే బీపీ ఉన్నట్లు. హై బీపీ అంటే 150 ఎబో ఉంటే హై బీపీ ఉన్నట్లు. జస్ట్ అది నార్మల్ బ్లడ్ ప్రెషర్. అలాగే బీపీ అంటూ ఉంటారు అందరూ. అసలు ఈ బీపీ అంటే ఏంటి? బీపీ అంటూ ఉంటారు కదా. బ్లడ్ ప్రెషర్ అనేది మన బాడీలో బ్లడ్ అనేది పంపింగ్, దాని ప్రెషర్ అనేది ఎక్కువైపోతే మన హార్ట్ అనేది గుండె నార్మల్గా 120/80 నిమిషానికి 72 సార్లు మన గుండె అనేది కొట్టుకుంటూ ఉంటుందండి. 72 సార్లు హార్ట్ బీట్. మనం డాక్టర్ స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేస్తే నార్మల్ రేంజ్ 72 to 82 ఈజ్ ద నార్మల్ రేంజ్. నిమిషానికి అలా ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు మనమన్నా కొంచెం సేపు నైట్ టైం రెస్ట్ తీసుకుంటాము పని అయిన తర్వాత. కానీ హార్ట్ మాత్రం నిరంతరం కొట్టుకుంటూనే ఉండాలి. హార్ట్ ఒక్కటే అని కాదు, మన బాడీలో ఆర్గన్స్ ఏవి రెస్ట్ తీసుకోండి, మనం రెస్ట్ తీసుకుంటాం కానీ అవి వాటికి రెస్ట్ ఉండదు, నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. హార్ట్ అయితే ముఖ్యంగా నిమిషానికి 72 టైమ్స్ కొట్టుకుంటూనే ఉంటుంది. ఎప్పుడైతే గుండె కొట్టుకోవటం ఆగిపోతుందో మన లైఫ్ కూడా అప్పుడు ఆగిపోతుంది. మన గుండె కూడా కొట్టుకోవటం అనేది ఆగిపోతుంది. మన హార్ట్ కూడా కొట్టుకోవటం ఆగిపోతుందండి. అప్పుడు ఇంకా గుండె ఆగిపోతే ఏమైందండి? మనం చనిపోయినట్లే. సో కాబట్టి మనం బీపీ కూడా అంత ప్రమాదకరమైందండి. షుగర్స్ ఎంత ప్రమాదకరమైందని మనం అనుకున్నాము, బీపీ కూడా అంతే. కాబట్టి కంట్రోల్లో ఉంచుకోవాలి ఏదైనా కానీ. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు అన్ని రోగాలు అనేవి అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం డైట్ మంచిగా ఫాలో అవ్వాలి. రక్తపోటు అనేది మన శరీరం చుట్టూ, మన బాడీలో రక్తాన్ని పంప్ చేయడానికి నిరంతరం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అంత కష్టపడే మన గుండెను ఆరోగ్యంగా కూడా మనం చూసుకోవాలి కదా. మన శరీర అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే గుండె ఆరోగ్యం బాగుంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అంటే గుండె పనితీరుపై ఎలాంటి ఒత్తిడి, ప్రెషర్ పడకుండా మనం చూసుకోవాలి. కొన్ని కారణాల ద్వారా గుండెపై ఒత్తిడి, ప్రెషర్ పెరగవచ్చు. దీన్ని బీపీ, బ్లడ్ ప్రెషర్ అంటారు. ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైనా టెన్షన్ ఎక్కువైనప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, వాకింగ్ చేసినప్పుడు హార్ట్ బీట్ అవన్నీ పెరుగుతాయి కదా. సాధారణంగా ఒక వ్యక్తి రక్తపోటు ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, అది తరచూ మారుతూ ఉంటుంది. యాక్చువల్గా 120/80 ఈజ్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్. కొంతమందికి బీపీ, కొంతమందికి 90/60 కూడా ఉంటుందండి. ఇంకా మనం హై బీపీ చెప్పుకునేది 140 నుంచి 90 ఉంటే అది హై బీపీ అని, 90/60 కన్నా తక్కువ ఉంటే అది లో బీపీ అని అంటూ ఉంటారు. 140 కన్నా ఎక్కువ ఉంటే హై బీపీ, 90 కన్నా తక్కువ ఉంటే లో బీపీ. అసలు ఈ హై బీపీ అనేది ఎందుకు వస్తుంది? హై బీపీ అంటే తెలుసు కదండి, అధిక రక్తపోటు. మన అలవాట్లు, హ్యాబిట్స్ వల్ల మనకు వస్తుంది. అవి సిగరెట్ స్మోకింగ్ చేస్తారు, పొగ
తాగటం ద్వారా, ఆల్కహాల్ సేవించడం, మద్యం అదేనండి డ్రింక్ చేస్తూ ఉంటారు కదా, దాని ద్వారా కూడా హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి. ఏదైనా లిమిట్గా తీసుకుంటే పర్వాలేదు, కానీ అలవాటు ఉన్నవాళ్ళు అతిగా తీసుకోకూడదు, అది చాలా ప్రమాదకరం. అసలు అలవాటు చేసుకోకుండా ఉంటే మరీ మంచిది. అధిక బరువు పెరగటం వల్ల బాడీ ఎక్సర్సైజ్ అనేది ఏమీ లేకపోవటం. బాడీ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదండి, ఏమి పని ఎక్కువగా చేయకుండా ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పేరుకుపోవటం, అది హార్ట్ అటాక్స్ కూడా దారితీస్తుంది. ఎక్కువగా ఈ హార్ట్ అటాక్స్ అనేవి లేడీస్తో పోల్చుకుంటే జెంట్స్లోనే ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ అలవాట్లు ఉంటాయి, టెన్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా అబ్బాయిలకే వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ హార్ట్ అటాక్స్ ఇలా బీపీ ఉన్నప్పుడు తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అధిక రక్తపోటు ద్వారా హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి కూడా చాలా ప్రమాదకరమైన డిసీజెస్ వస్తూ ఉంటాయి. అసలు ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని వైద్యులు 4 లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారండి. ఫస్ట్ వన్ ఏంటి, బాడీ టెంపరేచర్ ఉందా లేదా చెక్ చేస్తారు. తర్వాత పల్స్ చూస్తారు, నాడి చూస్తారండి. నాడి తెలుసు కదా మీకు, పల్స్ రేట్ చూస్తారు. అలాగే దాన్ని హృదయ స్పందన రేటు అని కూడా అంటారు. రెస్పిరేషన్ చూస్తారండి, శ్వాస స్టెథోస్కోప్ పెట్టి చెక్ చేస్తారు కదండి, అవేనండి. శ్వాస మంచిగా ఉందా లేదా చూస్తారు. నెక్స్ట్ ఏంటి, బ్లడ్ ప్రెషర్, బీపీ చెక్ చేస్తారు. ఈ బీపీని స్పిగ్మోమానోమీటర్ అనే పరికరంతో మెర్క్యూరీ MMFHGతో మెర్క్యూరీ మిల్లీమీటర్స్తో కొలుస్తారండి. అది బీపీ ఆపరేటర్లో ఉంటుంది మెర్క్యూరీ. అలాగే ఈ లో బీపీ వచ్చేసరికి, ఈ లో బీపీ లక్షణ దేనివల్ల వస్తుందంటే కొన్ని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వస్తుంది. తగిన పరిమాణంలో బీపీ అనేది లేకపోయినా హార్ట్కి చాలా ప్రాబ్లం ఉండి, తల తిరగటం, కళ్ళు తిరగటం, ఇంకా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మంచిగా హైడ్రేట్గా ఉంచుకోవాలి బాడీని. అలాగే షుగర్ వాటర్ అలా తీసుకుంటూ ఉండండి. లో బీపీగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, మధ్య మధ్యలో బీపీ అనేది చెక్ చేయించుకుంటూ ఉండండి. హై బీపీ వాళ్ళు అండ్ లో బీపీ వాళ్ళు కూడా. అలాగే అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోండి లో బీపీ ఉన్నవాళ్ళు. తగినన్ని ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటే బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చండి, లేదంటే చాలా ప్రమాదం, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ కూడా వస్తాయి. ఇంకా మనం బీపీ గురించి తెలుసుకున్నాం కదండి. మన కోసం మన గుండె నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది, నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది కదండి మన గుండె. మరి మన గుండెని, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కదండి. మన కోసం ఎంతో చేస్తున్న మన హార్ట్ని మనమే కాపాడుకోవాలి కదండి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియోలో నేను చెప్పినవి కూడా తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఫాలో అయిపోండి. తెలిసిన వాళ్ళు కూడా ఫాలో కాకుండా ఉంటే ఫాలో అవ్వండి. నేను చేసిన ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? మన గుండె ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి, కాపాడుకునేది లేదంటే పాడు చేసుకునేది. కాబట్టి ఎవరో చెప్పేదానికన్నా మన చేతులతో మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? మీ అందరికీ నా వీడియోస్ ఇంతవరకు చూసిన మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్, ధన్యవాదములు. కాబట్టి మన హార్ట్ని మనమే కాపాడుకుందాం, హార్ట్ అటాక్స్ నుంచి కాపాడేసేద్దాం, రక్తపోటు నుంచి కాపాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరి కోసం నేను నా హార్ట్స్ని కూడా మీకు ఇచ్చేస్తున్నాను. చూడండి హార్ట్ సింబల్స్ని, అదిగోండి హార్ట్ సింబల్ పెడుతున్నాను చూడండి, చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్. టాటా, బాయ్.